నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. మరికొద్ది గంటల్లో కూడా పూర్తి స్థాయిలో అవి బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే అధికార పార్టీ మరి ఎమ్మెల్సీ ఎన్నికలలో యొక్క ఫలితాలలో ముందుందా, వెనకబడిందా? ముందుంటే ఏ ఏ కారణాల్లో ముందు ఉండబోతోంది? ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటు కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒకవేళ ఫలితాలలో అధికార పార్టీ ఒకవేళ వెనకబడింది అనుకుంటే ఏ ఏ కారణాలు అయి ఉండొచ్చు అంటూ కూడా. సో దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు చర్చా కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. వీరు టీపీసీసీ జనరల్ సెక్రటరీ. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. చరణ్ కౌశిక్ గారు నమస్తే, వెల్కమ్. నమస్తే. ముందుగా అధికార పార్టీకి మరి మొదటి రౌండ్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల రౌండ్లో ఎందుకు వెనకబడిందంటారా లేదా ముందే ఉందంటారా? అంటే వెనుకబడి కాదు, ఇక్కడ ప్రధానంగా జరిగింది ఏంటంటే 28,000 ఓట్లు చెల్లని ఓట్లు అయినాయి. ఆ చెల్లకపోవడం మూలంగా ముగ్గురు క్యాండిడేట్లు, ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ హరికృష్ణ ఉన్నాడో వారికి 60,000 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ 70,000 ఓట్లు, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సంబంధించిన అంజిరెడ్డికి 75,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 28,000 ఓట్లు అవి చెల్లకుండా అయిపోయినాయి. ఫస్ట్ అయితే ఇంకా 43,000 ఓట్లు ఉండే. 45,000 ఓట్లలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో ఇంకొక 20,000 ఓట్లను పునరుద్ధరించారు. మిగతా 28,000 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదైనాయి. ఇక్కడ మిగతా ఎలక్షన్లు వేరు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు వేరు, టీచర్స్ ఎలక్షన్లు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోవచ్చు. కాబట్టి ఫలితం చాలా లేటుగా వస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా వస్తుందో లేదో, లేకపోతే రేపు మార్నింగ్ వరకు మొత్తం పూర్తిస్థాయి ఫలితం రాబోతూ ఉంది. కాబట్టి థర్డ్న ఉన్నటువంటి హరికృష్ణ ఎలిమినేట్ అవుతాడు. హరికృష్ణకు వచ్చినట్టు ఓటు 60,000 ఓట్లలో ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వచ్చినాయో సెకండ్ ప్రయారిటీ అనేది ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే పూర్తి విశ్వాసంతో ఉంది. మరి ఇప్పుడు థర్డ్ ప్రయారిటీ వరకు, సెకండ్ ప్రయారిటీ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికార పక్షం మీదే, మరి అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంది మీరే, అన్నింటా మీరే కదా ముందుంది. మరి ప్రతిపక్షాలు కూడా లేని పరిస్థితిలో మ్యాక్సిమం ఉన్న అంటే రేవంత్ రెడ్డి గారు తనకి అభివృద్ధి కార్యక్రమాలతోటి, పథకాలతోటి ముందుకు తీసుకెళ్తున్నారు, ముందు అడుగులు వేస్తున్నారు, బాగానే ఉంది. ఇక ఈ ఎలక్షన్లలో మొదటి ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అంటూ వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటంటారు అధికార పక్షానికి? అంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం మూలంగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఓటు అంతా కూడా భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయింది. దాంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సునాయాసంగా గెలవాల్సిన అవకాశం ఉండే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. అదే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్లు కావచ్చు, అదేవిధంగా జిల్లాల్లో అలానే గజ్వేల్ ఉంది, అలానే సిద్దిపేట ఉంది, అలానే సిరిసిల్ల ఉంది. గతంలో కల్వకుంట్ల కవితగా నిజామాబాద్ ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా అక్కడ ఉండు, వారికి పోటీ చేయకపోవడు. దాంతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. అదే కాకుండా బండి సంజయ్ గారు కాంగ్రెస్కి వేస్తే పాకిస్తాను, బీజేపీకి వేస్తే ఇండియా అని చెప్పేసి వారు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం. అదే కాకుండా బండి సంజయ్ది అక్కడ కరీంనగర్ పార్లమెంటు, ఇక్కడ అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ ఉన్నాడు, ఆదిలాబాద్లో నగేష్ ఉన్నాడు, గూడెం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అక్కడ ఎంపీ అభ్యర్థులు, బలమైన ఎంపీ అభ్యర్థులు ఉండు. అక్కడ మతం ఆధారంగా గతంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాబట్టి మరొకసారి సెంటిమెంట్ రెచ్చగొట్టడంతో ఫలితము లేట్ అయినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. యాక్చువల్గా ఇప్పుడు ఎమ్మెల్సీ అనగానే గ్రాడ్యుయేట్ సంబంధించి ఇప్పుడు మనం నిర్వహించుకున్నాం, దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. మరి ఒకవేళ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ప్రామాణిక, ఎందుకంటే 3 రౌండ్ గురించి, సెకండ్ ప్రయారిటీ వాటి గురించి ఇంకా మనం పూర్తిగా మాట్లాడలేని పరిస్థితి. సో మొదటి 2 రౌండ్లోనే గ్రాడ్యుయేట్స్ ఎందుకని ఆలోచన పడ్డారంటారు? మొదటి దశలోనే ముందుగా ఊపుగా రావాలి కదా. అధికార పార్టీ అంటేనే ఉన్న పార్టీ, పని చేస్తూ ఉన్న పార్టీ, అదేదో మొదటి రౌండ్లో స్వీప్ చేయొచ్చు కదా. మరి ఎందుకని ఇలా జరిగిందంటారు? ఇక్కడ కొమరయ్య అనే వ్యక్తిని పెట్టారు, మల్క కొమరయ్య గారిని పెట్టారు. మల్క కొమరయ్య గారు టీచర్ సంబంధించి 25,000 ఓట్లు ఉన్నాయి. వారు ధనదాహం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అందరు తెలుసు, కరీంనగర్ ప్రజలంతా తెలుస్తారు. ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి 25 కోట్ల రూపాయలు ఓన్లీ టీచర్ల ఎలక్షన్ ఖర్చు పెడుతూ వారు ఒప్పందం చేసుకుంది ఏంటంటే గ్రాడ్యుయేట్ కూడా ఆ ఓటు వేయాలని చెప్పి ఒప్పందం చేసుకోవడంతో ఇక్కడ మతం సెంటిమెంట్ రెచ్చగొట్టారు. ఎందుకంటే మెదక్ పార్లమెంట్లో రఘునందనరావు గారు ఉన్నారు, నిజామాబాద్ సంబంధించి అరవింద్ గారు, కరీంనగర్ సంబంధించి బండి సంజయ్ గారు, ఆదిలాబాద్ నుంచి నాగేష్ గారు, మాకున్నది పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించి వంశీకృష్ణ, ఇక్కడ సురేష్ శెట్కర్ గారు జైరాబాద్ సంబంధించి. ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కూడా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఏంటంటే కార్పొరేటర్ దింపారు. ప్రధానంగా టీచర్ ఎలక్షన్లో 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మల్క కొమరయ్య ఓన్లీ పైసలు పెట్టి ఓట్లు కొనుక్కున్నారు. ఆయన బహిరంగంగా కూడా చెప్పినట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పైసలు పెట్టలేదు.
అదే కాకుండా మేము ఏంటంటే గ్రాడ్యుయేట్స్ వాళ్ళంతా ఆలోచించి ఓట్లేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము భావించి ఆ దిశగానే మేము అడుగులు వేసినాం. ఇక్కడ హరికృష్ణ అనే వ్యక్తి చాలా రోజుంది అక్కడ పనిచేస్తుడు, వారికి కూడా కొంత సెంటిమెంటు అంటే తనకు అన్యాయం జరిగిందనే దాని మీద కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్లు హరికృష్ణ షిఫ్ట్ అవుడు. హరికృష్ణ ఫస్ట్ ఓటేసి సెకండ్ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిరు కాబట్టి ఇక్కడ హరికృష్ణ అనే వ్యక్తి ఎలిమినేట్ అవుతాడు. హరికృష్ణ ఏదైతే సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయి ఫలితం వస్తే కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎంతసేపు బండి సంజయ్ ఏంటంటే మతం ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వస్తే వారి మతం గుర్తొస్తుంది. ఎలక్షన్లు రాకముందు మతం గుర్తురాదు, రాముడు గుర్తురాదు, పాకిస్తాన్ గుర్తురాదు, పుల్వామా గుర్తురాదు, బాలాకోట్ గుర్తురాదు, కాశ్మీర్ స్టోరీ రాదు, కేరళ స్టోరీ రాదు, ఏ స్టోరీ రావు. ఎంతసేపు ఎలక్షన్లు వస్తే వాళ్ళకి మతం గుర్తొస్తుంది. మతం ఆధారంగా ఓట్లు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ప్రధానంగా గ్రాడ్యుయేట్లో కూడా కొంత, ఎందుకంటే ఈ 18 నుంచి అంటే 21 నుంచి దాదాపు 40 years 50 years వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత ఎక్కువ దేశభక్తి అదేవిధంగా మతం పట్ల ప్రభావితం అవుతారు కాబట్టి అదే అందులోటి నార్త్ తెలంగాణలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి కూడా 3 సీట్లు నార్త్ తెలంగాణ గెలిచింది, ఈసారి 4 సీట్లు గెలిచింది నార్త్ తెలంగాణ. కాబట్టి అక్కడ కూడా అత్యధికంగా ఎమ్మెల్యేలు కూడా అక్కడనే ఉన్నారు. ముదోల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆదిలాబాద్లో ఎమ్మెల్యే ఉన్నాడు, అదే కాకుండా నిర్మల్లో ఎమ్మెల్యే ఉన్నాడు, నిజామాబాద్ అర్బన్లో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్మూర్లో ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా ప్రధానంగా అక్కడ సైడ్ అర్బన్ అక్కడ గెలిచారు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మొత్తం ఎలక్షన్ మొత్తం ఆయనే భుజాన వేసుకొని మొత్తం దేశ రాజకీయాలు దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉండి మొత్తం దేశ సమస్యలను పక్కకు పెట్టి ఓన్లీ ఎలక్షన్ల గెలుపు కోసం మాత్రమే బండి సంజయ్ గారు పనిచేశారు. కాబట్టి ప్రధానంగా ఇన్ని పైసలు ఖర్చు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో ఓట్లు సాధించలేకపోయింది. అదే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి ఉంటే సునాయాసంగా ఫస్ట్ బేస్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది. రైట్. ఇప్పుడు మీరే అంటున్నారు కదా కౌశిక్ గారు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా డబ్బులు పెట్టారు, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్థిరంగా ఉన్నాయి చేశారని. ఒకవేళ వాళ్ళదే పైచేయి అయితే దానికి మీరు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా మీకు ఒపీనియన్ ఏంటంటారు? ఇప్పుడు రాజకీయాల్లో గెలిపోవడం సహజం. ఒక ఎలక్షన్లో గెలుస్తుంటాం, ఒక ఎలక్షన్లో ఓడుతుంటాం. దాని పేద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం, అదేదో ఇట్లా ఎలక్షన్లప్పుడు వాడుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణకు ఎన్ని నీళ్ళు తీసుకొచ్చి లేదు తెలంగాణ అభివృద్ధిలో కావచ్చు, లేకపోతే మూసి డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా త్రిబుల్ కావచ్చు, 4th సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, లేకపోతే మేము అడిగినట్టు ఐటీఆర్ ప్రాజెక్టో, డ్రై పోర్టో, లేకపోతే మేము 1,60,000 కోట్ల రూపాయలు తెలంగాణ కోసం ప్రత్యేక నిధులు అడినాం. ఒక్క అనా పైసా కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. డెవలప్మెంట్ మీద ఎలక్షన్లో పోతే మేము ఒప్పుకునేవాళ్ళం. కానీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మతం ఆధారంగా ఎలక్షన్ పోతూ ప్రజలను సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, భావోద్వేగాలు క్రియేట్ చేసే ప్రయత్నం, ప్రజల మధ్య ఉన్న సెంటిమెంట్ను ప్రధానంగా భారతీయ జనతా వాడుకొని ప్రతిసారి ఓట్లు వేయించుకుంటా ఉంది. ఇది రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏంటంటే మొదటిసారి మొన్న బడ్జెట్లో 12 లక్షల వరకు రిబేట్ ప్రకటించింది దానికోసం. ఎందుకంటే 12 లక్షల రిబేట్ ప్రకటించి మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం గణనీయంగా తగ్గుతూ ఉంది. కాబట్టి 10 సంవత్సరాల కాలంలో గణనీయంగా ఆదాయం తగ్గింది. వాళ్ళు కట్టే ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు మిగిలే తక్కువ ఉంది. కాబట్టి మొన్న ఎంపీ ఎలక్షన్లో 63 స్థానాలు తగ్గినాయి. కాబట్టి భవిష్యత్తులో ఆ పరిస్థితి ఎదురైతుందని చెప్పేసి ఇప్పుడు 12 లక్షల రిబేట్ ప్రకటించారు. గతంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా చిదంబరం గారు ఆనాడే హెచ్చరించారు. 10 సంవత్సరాల కింద ఇదే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కావచ్చు మధ్యతరగతి ప్రజలకు ప్రోత్సాహకరంగా ఉంటే దేశ జీడిపి కూడా తగ్గేది కాదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో జీడిపి 8% ఉన్న జీడిపి 6.2% తగ్గింది. మరి ఏందో సమాధానం చెప్పంటే భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పదు. 62 రూపాయలు ఉన్నటువంటి రూపాయి ఇప్పుడు దాదాపు 87.34 పైసలు అయింది. మరి దాని సమాధానం అది చెప్పరు. మీరు వచ్చిన తర్వాత ఆకలి సాగులు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది, ప్రజల కొనుగోలు చెగుతూ ఉంది, కార్పొరేట్ కట్టే ట్యాక్స్ తగ్గుతూ ఉంది. మరి దాని సమాధానం చెప్పరు. 500 కంపెనీల ఆదాయం 400% పెరిగింది. అదాని ఆదాయం పర్ డే 1,600 కోట్ల రూపాయలు వారి ఆదాయం. ఈ దేశంలో దాదాపు 23 కోట్ల మంది ఆదాయం 396 రూపాయలు అని చెప్పేసి ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పినా కూడా దాని గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఏది ఉండదు. వాళ్ళకి ఎలక్షన్లో గెలవాలా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్ట్రాటజీతో ముందుకు పోతుంది. నార్థన్ స్టేట్ పోయి బీపీ తినమంటారు, మిగతా రాష్ట్రాలకు వచ్చి బీపీని వ్యతిరేకిస్తారు. కేరళలో కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే కేరళ స్టోరీ తీసుకొస్తారు. కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే కావేరీ జల వివాదం తీసుకొస్తారు. కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే జమ్మూ కాశ్మీర్ స్టోరీ అంటారు. అదేవిధంగా ముస్లింలకు మీ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ గుంజుకొని పుస్తల దాడి హిందువులే గుంజుకొని ముస్లింలకు రాసి పెడతారని చెప్పేసి మొన్న ఎలక్షన్లో ప్రచారం చేశారు.
అంతకుముందు అప్పుడు పుల్వామా బాలాకోట్ చూపించి ఎలక్షన్లో నెగ్గిన సందర్భం. తర్వాత ఒకసారి ఉమ్మడి పౌరసత్వం గుర్తొస్తుంది. మొన్న ఎలక్షన్లో రామ మందిరం పేరు మీద ఓటు అనుకునే ప్రయత్నం. అంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎలక్షన్లు వస్తే ఏదో ఒక సెంటిమెంట్ తీసుకురావాలా, ప్రజల మధ్య కంపల్సరీ ప్రజలను మొత్తం హిందువులకు ముస్లింలకు మధ్య గొడవ క్రియేట్ చేస్తుడు ఎలక్షన్ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో కూడా అదే జరిగింది. ఎందుకంటే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పడంతో 40 లక్షల మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసారు. అదే కాకుండా కేజ్రీవాల్ గారు ఇచ్చే పథకాల కన్నా కూడా మేము అదనంగా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కదా, కేంద్రం కూడా సహకారం అందిస్తుందని చెప్పి ఆ ప్రజలు నమ్మిరు. అదే కాకుండా ఏదైతే కేజ్రీవాల్ ఢిల్లీ కోసం ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు ఢిల్లీలో వెళ్ళిపెట్టి జాతీయ స్థాయిలో నేను అన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించుకునే ప్రయత్నం, అవినీతి లేని సమాజం కోసం పనిచేసే కేజ్రీవాల్ గారు అవినీతి కేసులలో వాళ్ళంతా జైలు పోడు, ఇవన్నీ చూసినట్టు ప్రజలంతా కూడా వారిని ఆదరించకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే కర్ణాటకలోనేమో ఉచితాల వ్యతిరేకం ఉన్నారు, మధ్యప్రదేశ్పై ఉచితాలు ఇచ్చారు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉచితాలు ఇచ్చారు, ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉచితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఉచితాలతోటి ఓటు రాబట్టే ప్రయత్నం, మతం ఆధారంగా ఓటు రాబట్టే ప్రయత్నం, అదే కాకుండా ఉమ్మడి పౌరసత్వం ద్వారా ముస్లింల మీద ఇష్టమైనటువంటి ప్రసంగాలు చేసుడు, రామమందిరం పేరు మీద రకరకాల ఫ్యాక్టర్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఏకంగా అయితే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి మహాకుంభమేళ మీద కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు భారతీయ. ఇప్పుడు మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవేళ ఉల్టా పల్టా అయితే ఆ విషయాన్ని ఒకవేళ విజయం అయితే ఓకే, సక్సెస్, అందరూ సక్సెస్ఫుల్గానే అవుతారు. ఒకవేళ ఓటమి పాలైతే దాన్ని ఈజీగా తీసుకుంటుందా రేవంత్ గారి సర్కార్, లేకపోతే సవాల్గా తీసుకుంటుందా, లేకపోతే ప్రజల నుంచి వచ్చిన ఒక అభిప్రాయం, గ్రాడ్యుయేట్స్ నుంచి వచ్చిన ఒక అభిప్రాయంగా తీసుకునే అవకాశం ఉందంటారా? వాస్తవంగా చెప్పాలంటే మేము ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అసలు వాస్తవంగా చేయాల్సింది ఏంటంటే అక్కడ టీచర్స్ దానిలో నరేంద్ర రెడ్డి గారిని పెట్టి ఈ గ్రాడ్యుయేట్ దాంట్లో హరికృష్ణ మా పార్టీ టికెట్ కావాలని చెప్పేసి తిరిగిండు, తనకు అది ఇచ్చి మేము అదే విధంగా వరంగల్ సంబంధించి టీచర్స్లో గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారికి 6,500 ఓట్లు వచ్చినాయి. ఈ 3 సీరియస్ తీసుకుంటే 3 సీట్లు గెలిచేవాళ్ళం మేము. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా సీరియస్ తీసుకొని పనిచేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఎందుకంటే ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్కు మనం ఖచ్చితంగా బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా పునఃసమీక్ష చేసుకొని ఖచ్చితంగా లాభదాయకంగా ఏ మార్గాలు అయితే ఉంటాయో ఆ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ ఎలక్షన్లు వచ్చినా పోటీ చేసేదే, ఖచ్చితంగా ఎవరికో మద్దతు ఇచ్చి లేకపోతే ఎవరి గెలుపు కోసం పనిచేసి కాదు, సీరియస్ తీసుకోవాలా. ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే సీట్లు ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండే. అనవసరంగా మేము 3 సీట్లు ఇదైతే గ్రాడ్యుయేట్ అయితేనే మేమే గెలుస్తాం, ఆ 2 కూడా మేమే గెలిచేవాళ్ళం. మేము సీరియస్ తీసుకోకపోవడం మూలంగా టీచర్స్ కదా, టీచర్స్ని మొత్తం వాళ్ళకు వదిలేద్దాం, టీచర్ సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళంతా పనిచేస్తున్నారని చెప్పి మేము భావించినాం తప్ప ఇట్లా భారతీయ జనతా పార్టీ ఇట్లా పైసలు ఇచ్చి అదేవిధంగా టీచర్ కూడా పైసలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చిన దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 25 కోట్ల రూపాయలు ఒక కరీంనగర్ ఒక టీచర్స్ ఎలక్షన్కి ఖర్చు పెడితే భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలు ఇదే కార్పొరేట్లో తీసుకొస్తారు, సెంటిమెంట్ రెచ్చగొడతారు, వాళ్ళతో పైసలు అన్ని రకాల అన్ని అంగుల ఆర్భటాలు తోటి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ పోతూ ఇక్కడ ప్రధానంగా ప్రజల మధ్య ఉన్నటువంటి కన్ఫ్యూజ్ వాతావరణాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీగా ఏ ఎలక్షన్ వచ్చినా పోటీ చేస్తానికి సిద్ధంగా ఉంటాం. రైట్. ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు మనం 5 ఏళ్ల పాటు పూర్తిగా పనిచేసిన లేకపోతే సగం కాలం పనిచేసిన మన అభివృద్ధి పథకాలు ప్రజలకు బాగా వెళ్ళి విస్తరింపజేసుకున్న ఎలక్షన్స్ వచ్చినప్పుడే కదా మనకు కావాల్సిన రిజల్ట్కి మనం కోరుకునేది. ఆ రిజల్ట్సే కొంచెం అటు ఇటు అయితే ఆ ప్రభుత్వానికి ఎలా తీసుకుంటుందంటారు? మధ్యలో ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి. ఎలక్షన్ అనేది ప్రాసెస్లో భాగం. ఎందుకంటే భారతదేశంలో చాలామంది కొంతమంది రాజకీయ నాయకులు చనిపోతుంటారు, మధ్యలో బై ఎలక్షన్లు వస్తుంటాయి, కొన్ని దిక్కుల ప్రభుత్వాలు కూలుతుంటాయి. ఇక్కడ ఇది ఫెడరల్ వ్యవస్థ, లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి, కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఉంటాయి, అదే కాకుండా కుల సంఘాలకు సంబంధించిన కొన్ని ఎలక్షన్స్ ఉంటాయి, వాటర్ సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయి, రకరకాల. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేటు, టీచర్సు, రకరకాల ఎలక్షన్లు ఉంటాయి. కాబట్టి ఎలక్షన్లు అనేది అంతర్భాగం. ఎలక్షన్లు ఒక ఎలక్షన్లో గెలిచినంత మాత్రం ఇంకో ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రాన వచ్చేదే ఉండదు. మనం ఏం చేస్తున్నాం, ఏ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, లా అండ్ ఆర్డర్ పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, అదే కాకుండా రైతుల సంక్షేమం కోసం కావచ్చు, నిరుద్యోగుల సంక్షేమం కావచ్చు, మహిళా సంక్షేమం కోసం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నది అనేది ముఖ్యం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 170 హామీలు నెరవేర్చింది ఇప్పటివరకు. మహిళా సంక్షేమానికి అయితే ఏకంగా 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. వారిని సోలారు పవర్ విద్యుత్తులో భాగస్వామ్యం చేశారు,
వారికి స్టాళ్ళు ఇచ్చేసి వాళ్ళు బిజినెస్ ఎంటర్ప్రైనర్గా తయారు చేసే కార్యక్రమం, ఆర్టీసీలు బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చేసి వాళ్ళు ముందు తీసుకునే ప్రయత్నం, మహిళా సంఘాలకు రుణాలు ఉంటే ఆ రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా స్కూళ్ళలో యూనిఫామ్ కావచ్చు, స్కూళ్ళల్లో ఫుడ్ సప్లై కావచ్చు, అన్నీ కూడా మహిళలను అన్ని రకాలుగా ముందు తీసుకునే ప్రయత్నాలు భాగంగా ఉచిత బస్సు ప్రయాణ మహిళల కోసమే, 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు మహిళల కోసమే, 500 గ్యాస్ సిలిండర్ మహిళల కోసమే, రకరకాల మహిళల కోసం మహిళా ఇందిరమ్మ భవనాలు అని చెప్పేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా భవనాలు కడుతూ వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాల ముందు తీసుకుపోతే భవిష్యత్తులో మగవాళ్ళ చేయుత లేకుండా ఆడవాళ్ళను కూడా అన్ని రకాల అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చేసే క్రమంలో తాత్కాలిక కొంత వ్యతిరేకత వస్తుండొచ్చు కాక, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానం పరిస్థితి. ఆ విషయం తెలిసే కదా రేవంత్ గారు ముందుగా ఆ పదవి స్వీకారానికి ముందు కూడా ప్రచారంలో కూడా చెప్పారు కదా. ఇక్కడ ప్రధానంగా మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే తెలంగాణే కాదు, తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా బెటర్గా ఉంది. మీరు తెలంగాణ జీడిపి 3.8% ఉండే మేము అధికారంలోకి వచ్చినాడు, ఈనాడు 4.9%, 1.1% పెరిగింది. అదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చే నాటికి 8% ఉండే జీడిపి, ఈరోజు 6.2%. వారు 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే వారు 200 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు అమెరికా దివాలా తీసే పరిస్థితి ఉంది, లాస్ట్ పౌరసత్వం కూడా అమ్ముకునే పరిస్థితి, బాంబులను సప్లై చేసి గెటాన్ అయ్యే పరిస్థితి. గతంలో ఒక్కొక్క అన్ని రాష్ట్రాలకు దేశాలకు పోషకాలు ఇచ్చేవాళ్ళు, అదేవిధంగా రకరకాల సహాయం చేసేవాళ్ళు అన్నీ రద్దు చేసుకున్నారు. ఎందుకంటే విపరీతమైన అప్పులు చేసింది అమెరికా. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ఉన్నది. తెలంగాణలో కూడా భారతదేశంలో 7% ఇన్ఫ్లేషన్ ఉన్నది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ కావచ్చు, అదే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగాలు ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది. ఇండియాలో కూడా మీరు ఒకసారి ఎకనామిక్స్ గ్రోత్ సర్వే మొన్ననే బడ్జెట్కు ముందు ప్రవేశపెట్టారు. ఎవరు ముఖ్య ఆర్థిక సలహాదారు వారి ఆధ్వర్యంలో జరిగే సర్వేలో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్టు, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ అన్ని రంగాలు కొలాప్స్ అయినాయి. కాబట్టి జీడిపి 6.2% పడ్డది. అదే కాకుండా వికసిత భారత లక్ష్యం నెరవేరాలంటే 2047 అది కూడా సంవత్సరానికి 70 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, 8% జీడిపి వస్తే తప్ప అది సాధ్యం కాదని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్పింది. కాబట్టి భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. తెలంగాణ అనేది 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కాబట్టి అన్ని రాష్ట్రాల కన్నా భిన్నంగా కూడా తెలంగాణ ఐటీ గ్రోత్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16% పెంచుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కావచ్చు, 9th 10th షెడ్యూల్ ఉన్నట్టు ప్రాపర్టీస్ అని కూడా విభజించుకునే ప్రయత్నం కావచ్చు, అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయాలా, అనవసరమైన ఖర్చులను తక్కువ చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా ఆదాయ మార్గాలు వచ్చే ప్రతి అవకాశానికి వదులుకోకుండా అన్వేషణ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఒక 6 నెలలు 8 నెలలు పోతే ఇంకా ఆర్థిక పరిస్థితి కొంత బెటర్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంకా ఉధృతంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత భూమి నుంచి కూడా హీటే వస్తుంది. ఎందుకంటే వర్షంలో తడిచినప్పుడు చల్లగా ఉన్నా కూడా వర్షం వెలిసిన తర్వాత హీటే వస్తుంది. కాబట్టి ఫస్ట్ గెలిచేటప్పుడు వేరు, గెలిచిన తర్వాత కొంత ఏ పార్టీకైనా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియదు. అట్లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేసిన 21,000 కోట్ల రూపాయలు, 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, రైతు సంక్షేమానికి 53,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం 1/3 బడ్జెట్లో. అదే కాకుండా టెట్ నిర్వహించడం, డిఎస్సి నిర్వహించడం, గ్రూప్ 2 నిర్వహించడం, గ్రూప్ 3 నిర్వహించడం, గ్రూప్ 4 నిర్వహించడం. అదే కాకుండా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 33,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం, 11,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంగార్డుల సంక్షేమం కోసం వాళ్ళు చనిపోతే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టినాం, వాళ్ళకి ఇచ్చే పోషకాలు డబల్ చేసినాం, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచినాం, డైట్ ఛార్జీలు 40% పెంచినాం. ఇట్లా అన్ని రకాలుగా సాధ్యంత వరకు ప్రజల మేలయ్యే పనులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏమో సోషల్ మీడియాని నమ్ముకుంది, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మేము ప్రజలు నమ్ముకుంటే, బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా నెలకు 10 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెడతా ఉంది. భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో ఖర్చు పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజల యొక్క మూడును వాళ్ళే డైవర్ట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంత స్తబ్దుగా ఉండొచ్చు. కాకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని పథకాలు ప్రజలకని చేరుతూ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు 10 సంవత్సరాల కాలం ఎక్కడ కూడా వైట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, వాళ్ళు ఉద్యోగాలు వేసిన సందర్భం లేదు. అదే కాకుండా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, మంచి పారదర్శకంగా నిర్వహించింది. ఇప్పుడు బీసీ కులగణన చేసినాం, ఎస్సీ ఒరిగణన చేసినాం. కాబట్టి
మహిళా సంక్షేమం కోసం పనిచేస్తాను. కులగణన ఎస్సీ వర్గీకరణ కొలికి రాలేదు కదా, చేసేసామంటున్నారు మీరు. మార్చి 10వ తారీఖు లోపు బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం. చట్టం రాబోతుంది. జీవో చేతికి వస్తేనే కదా. లేదు చట్టం అంటే దీనికి ఒక సిస్టము పద్ధతి పాడు ఉంటుంది. ఎందుకంటే 50 రోజుల పాటు 103,000 మంది ఎమ్యునరేటర్లు, సూపర్వైజర్లు, ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జు, ఆ పైన అడిషనల్ కలెక్టరు, సిఎస్, అధికారులు, మంత్రులు అంతా మంది కలిసి తలంతా బలంగా ఉన్నప్పటికీ తలగబోస దిక్కులేనట్టుగా మరి బీసీలు ఇన్ని లక్షల మంది లెక్కలో తీసుకోలేదు, మిస్ అయ్యారంటూ కూడా తీర్మానం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు అది కూడా వస్తున్నాం. అయితే అంతకుముందు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది ఓటర్ అందులో మేము చేర్చలేకపోయామంటూ కూడా నెక్స్ట్ టైం మళ్ళీ మేము దాన్ని తీసుకోవడం ప్రయత్నం చేస్తామంటున్నారు కదా. అంటే ఇప్పుడు 96.9% కులగణన జరిగింది. ఓకే, 3.1% కాలేదని చెప్పేసి ప్రభుత్వం గ్రహించింది. ఆల్రెడీ గ్రహించి మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇస్తే ఆ డేట్ కూడా అయిపోయింది. 16వ తారీఖు నుంచి 28వ తారీఖు టైం ఇచ్చారు. అయిపోయింది. అది కూడా అయిపోయింది. ఇప్పుడు అసెంబ్లీలో చట్టం రాబోతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ ఒక కుటుంబం, ఒక పార్టీ, ఒక వ్యక్తి 12 గంటల పాటు చేసిన సర్వే కరెక్ట్ అని వాళ్ళు బయట పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 103,000 మంది 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50 రోజుల పాటు, అదే కాకుండా 30 రోజుల పాటు డేటా ఎంట్రీ చేసిన సర్వే తప్పని చెప్పేసి తీర్మానం మళ్ళీ మాట్లాడితే అది కరెక్ట్ అవుతుందా? తప్పని అంతవరకు ఆగలేదండి. ఆయన ప్రతుల్ని కాల్బెట్టడం కానీ, చింపేయడం కానీ ఇవన్నీ చేశారంటూ మరి ఇప్పుడు మీరు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా. అందుకే సస్పెండ్ చేసింది. నువ్వు ఎక్కడ లెక్కలు నువ్వు చెప్పాయా? ఏమన్నా లెక్కలనే భారతదేశంలో 1931 తర్వాత ఎక్కడ కూడా కులగణన జరగలేదు. 2011లో జనగణనలో కులగణన జరిగితే కొన్ని అనివార్య కారణాల్లో యూపీఏ ప్రభుత్వం అన్నాడు బయట పెట్టలే. నరేంద్ర మోడీ గారు ఓబీసీ ప్రధానమంత్రి బయట పెట్టంటే వారు బయట పెడతలేరు. వారు కులగణనకు ఒప్పుకోవడం లేదు. అదే కాకుండా బీసీలకు రిజర్వేషన్ పెంచుతుంటే వారు అంగీకరిస్తలేరు. ఏమంటే బీసీ ప్రధానమంత్రి అంటుండు, బీసీలకు మోసం చేస్తుండు. బడ్జెట్లో నిధులు ఇస్తలేడు బీసీలకు. చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్ ఇస్తలేడు. బీసీ మంత్రి శాఖను ఏర్పాటు చేస్తలేరు. బీసీల కులగణన కూడా ఒప్పుకోవట్లేదు జాతీయ స్థాయిలో. భారతీయ జనతా పార్టీ చేసింది కరెక్టు, అదే బీఆర్ఎస్ పార్టీ చేసింది కరెక్ట్ అని చెప్పేసి తీర్మానం మళ్ళీ మాట్లాడితే కరెక్ట్ అవుతుందా? మేము కూడా బీసీలో మేమేమంతా బీసీలకు సంబంధించినటువంటి ఇదివరకు ఎవరు లెక్కలు బయట పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ సాహసోపేత నిర్ణయం తీసుకొని గొప్ప నిర్ణయం తీసుకొని దేశానికి ఆదర్శవంతం ఉన్న సందర్భం. ఇప్పుడు ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదా షోకాజ్ నోటీస్ ఇవ్వడం 2 అంశాల మీద అనుకుందాం. ఒకటి, బీసీ గణనకు సంబంధించిన ప్రతుల్ని చింపివేసేసేసి నెక్స్ట్ మళ్ళీ చింపివేయడమా, లేకపోతే అగ్రకులాల వారిని బండబూతులు తిట్టడం, మొత్తం నేనే బీసీ సీఎంని అనడం, ఎలా ఈ మూడిట్లో ఏది తీసుకోవచ్చు అంటారు ప్రయారిటీగా? సస్పెండ్ ఏం లేదు, ఆయన నోటీస్ ఇస్తే రిప్లై ఇవ్వలేదు. ఓకే, రిప్లై ఇచ్చుంటూ ఉండి రిప్లై ఇవ్వలేదు, దానికి ఒక ఇది కట్టి పెట్టుకున్నారు కదా. ఆయన ఏదైనా కట్టుకోరు, ఏమవుతుంది కట్టుకుంటే? కాంగ్రెస్ పుణ్యంలో ఎమ్మెల్సీ అయినావు, ఎమ్మెల్సీ రాయన చేయాలి మరి. ప్రేమ కట్టుకున్నా మాత్రం వచ్చింది. ప్రేమ కట్టుకుంటే ఏమవుతుంది? నీకు నేనే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీ సున్నం పెడతావా? మరి ఆయన ఆ మాట అంటలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరి రావడానికి నేను కూడా కారణమే అంట. ఏం చేసినావు అంటున్నావు? ఏమైనా చేసినావు? ఏం చేసినావు? నీవు చేసింది ఏంది? నీకు నాకు అర్థం కాక నువ్వు చేసింది ఏంది అంటున్నావు. నువ్వు చేస్తే మరి ఎందుకు ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఎమ్మెల్సీ గెలలే? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నువ్వు ఎమ్మెల్సీ గెలిచి కాంగ్రెస్ పార్టీతో ప్రచార కమిటీ కన్వీనర్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీ చేసినట్టు సర్వేని తప్పని పడితే ఎట్లా? ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు గొప్ప నిర్ణయం తీసుకొని దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కులగణన చేసి లెక్కలు బయట పెడితే నీకెందుకు నొప్పి ఎందుకు అవుతుంది, బాధ ఎందుకు అవుతుంది? అంటే బీసీ లెక్కలు బయట రావద్దనా? అంటే బయట పెట్టింది కాబట్టి నేను తప్పుడు ఆరోపణలు చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణ. సేమ్ ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు అన్న ప్రశ్నే మల్లన్న గారు అంటున్నారు. ఏమిటంటే మీరు బీసీలను అన్యాయం చేయడానికా, మీరు బీసీలకు అన్యాయం చేసేందుకే ఈ దొంగ లెక్కలు వేశారా అంటూ కూడా ప్రెస్ మీట్లో పక్కా చెప్పారు. ఎక్కడ ఏమున్నాయని అడుగుతున్నా. మరి ఆయన అన్న మాటలే మీరు అంటున్నారు. అది ఎక్కడ లెక్కలేడునే, మరి లెక్కలేనప్పుడు తప్పని ఎట్లయితుందని అడుగుతున్నాం మేము. నీ కాడ 100 రూపాయలు నీ కాడ లెక్క ఉంది గతంలో అంటే 110 రూపాయలు చేయలేదు అర్థం ఉంది. నీకు లెక్కే లేదు, బీసీలకు లెక్కనే లేదు. ఎస్సీ ఎస్టీ లెక్కల్లో బీసీలు లెక్కలేవు. గతంలో కేసీఆర్ గారు సర్వే సంబంధించి వాళ్ళ క్యూ న్యూస్ ఛానల్లో వారు బయట పెట్టారు. ఏమని బయట పెట్టారు? గతంలో ముస్లింలతో కలిపి బీసీల జనాభా 50% ఉంది, ఇప్పుడు 56% పెరిగిందా తగ్గిందా? గతంలో ఓసీల జనాభా 20% ఉంది, ఇప్పుడు 15% తగ్గిందా పెరిగిందా? ఓసీలో 5% జరిగి బీసీలో 5% పెరిగితే. కానీ సేమ్ చరణ్ కౌశిక్ గారు అన్న మాటే మల్లన్న గారు కూడా అంటున్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా జనాభా ఎందుకు పెరగలేదు? 5% పెరిగింది కదా. నేను అదే చెప్తున్నా, ఓసీలో 5% తగ్గి బీసీలో 5% పెరిగితే మీకు నొప్పి ఏందని అడుగుతున్నాం మేము. కేసీఆర్ ఒకరోజు సర్వే కాబట్టి దాంట్లో ఏముందో తెలియదు. ఇక్కడ రకరకాల 26 క్యాస్టులను తీసేసారు. దయచేసి ఇక్కడ ఏది పడుతుంది మాట్లాడి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించొద్దు. బీసీలలో ఉన్నటువంటి 26 కులాలను
ఆనాడు కేసీఆర్ గారు బీసీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా రద్దు చేసిండు. వాళ్ళంతా ఇప్పుడు ఓసీలు అయ్యారు. తెలంగాణ నుంచి 6 మండలాలు పోయి ఆంధ్రలో కలిసినాయి. వాళ్ళు అటు పోయిరా, ఇక్కడ 26 కులాల జనాభా పోయిందా. తర్వాత చాలామంది ఒక మహబూబ్నగర్ నుంచే దాదాపు 4 లక్షల మంది బాంబేలో వలస కార్మికులు ఉంటారు. ఆనాడు మీరు అందరినీ బెదిరించడంతో అది అప్పుడు వచ్చి సర్వే చేసుకున్నారు. ఇక్కడ మేము ఎవరి మీద బెదిరింపు లేదు. అరే ఒకసారి ఎక్కువ కాలాలు పెట్టినంటారు, ఒకసారి ఆస్తుల వివరాలు అడిగినంటారు, ఒకసారి ఏమో కులం అడిగినట్టు, చదువు అడిగినట్టు, అన్నీ మీరే మాట్లాడితే ఎట్లా? అది సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే, విద్యా ఉపాధి ఆర్థిక రాజకీయ సర్వే, అది కుల గణన సర్వే. ఒక కులగణన చేస్తే నిలవదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి కాబట్టి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో సమీక్ష చేసి సంవత్సర కాలం పట్టింది. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే డిసెంబర్ 4వ తారీఖు 2024లో అసెంబ్లీ తీర్మానం చేసి తర్వాత దాని మీద ప్లానింగ్ కమిషన్కి అప్పచెప్పి ఎమినేటర్ను మొత్తం ట్రైనింగ్ ఇచ్చి అధికారులను అప్రమత్తం చేసి క్వశ్చనర్ తయారు చేసి చాలామంది మేధావులతో మాట్లాడి పార్టీలో ఉన్న నాయకులతో చర్చించి ఇదంతా చేస్తే అది చేసింది తప్పని చెప్పేసి మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు స్వాగతించాలా. ఎవరు ఇంటర్నల్లో చెప్పాలా. నువ్వు బహిరంగ కాల్ చేసుడు అంటే నీ స్వార్థ స్వలాభం ఉంది మిగిలింది కాబట్టి, నీకు రాజకీయంగా నువ్వు వేరే ఆలోచిస్తున్నావు కాబట్టి, వేరే వాళ్ళ ట్యాబ్లో మీరు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము 20 సంవత్సరాలు నేను కూడా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో. మరి 20 సంవత్సరాల నుంచి నాకు కాంగ్రెస్ పార్టీలో నాకు ఎమ్మెల్సీలే. మరి నేను డాక్టరేట్ ఉస్మానియా యూనివర్సిటీ, మేము ఎన్ఎస్సీ నుంచి ఉన్నాం. మేము బీసీలో కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలో పనిచేసినాం. మేము ఎన్ఎస్సీలో ఉన్నా. నేను ఆల్ ఇండియా కౌశిక్ గారు ఒకవేళ నాలాంటి కార్యకర్తను గుర్తించలేదు కాంగ్రెస్ అని అంటున్నారా? నేను అర్థం లేను. కెమెరా ముఖ్యంగా లేదు, మేమంతా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకున్నాం? కాంగ్రెస్ పార్టీ మాకు ఇవ్వకుండా ఎందుకున్నామని అడుగుతున్నాం మేము. నీకు ఏదో నువ్వు రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి నేను ఎమ్మెల్సీ చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి నీకు ముఖ్యమంత్రి కావాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేస్తే. కానీ ఇక్కడ బీజేపీ ఏమంటుందంటే మీరే ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చి మీరే ఆయన గొంతును ఉపయోగించుకొని మౌత్ స్పీకర్గా కొంతకాలం పాటు వాడుకొని తర్వాత మళ్ళీ ఏమిటి వాడుకున్నాం? రఘునందన్ రావు గారు అన్నమాట. ఏమిటికి వాడుకున్నాం మేము? ఆయన మాకు ఆయనతో వచ్చింది ఏంది? ఆయనకు వచ్చిన దానికన్నా పోయింది ఎక్కువ ఉంది. ఆయనతో మేలు కన్నా కీడు ఎక్కువ ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ బదనాం చేసిండు మొత్తం. ఈరోజు మేము కరీంనగర్లో ఆ పరిస్థితి కారణం కూడా తిరుమర్మలన్నీ ఆడిపోయి ఇండిపెండెంట్ క్యాండిడేట్ సపోర్ట్ చేసిండు. దీని పక్క ఆధారాలు అదే ఆయన బహిరంగమే ఆధారాలే ఉంది. అది బీసీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ సపోర్ట్ ఇచ్చిండు. మేము టీచర్స్ 2 పోటీ చేయలేదు కూడా ఇబ్బంది కాలేదు. ఇక్కడ బీసీ ఉన్నది ఒక బీఎస్పీ నుంచి హరికృష్ణ, ఆటోమేటిక్గా ఇప్పుడు చూస్తే కనబడుతున్నాడు. 60,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు బీసీ వాదం ఒకవేళ ఎమ్మెల్సీ దాని మీద పడిందంటారా? ఎంతవరకు బీసీల పోలరై అవుతారో నాకు తెలియదు, కానీ బీసీలు మాత్రం పోలరై అవుతున్నమాట వాస్తవం. ఎందుకంటే మీరు కూడా వరంగల్లో టీచర్ సెలక్షన్లో పోల రవీంద్ర గారికి దాదాపు 3,500 ఓట్లు వచ్చింది. ఓకే. తర్వాత సుందర్రాజ్ యాదవ్ గారికి 2,500 ఓట్లు, అంటే దాదాపు 6,000 ఓట్లు. అంత ఈజీగా రావు టీచర్స్ వాళ్ళంతా. ఇక్కడ గ్రాడ్యుయేట్ చూసినప్పుడు మీరు హరికృష్ణకు 60,000 ఓట్లు వచ్చినాయి. అంత ఆశామాషం కాదు. కాబట్టి బీసీల చైతన్యం తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్నమాట వాస్తవం. కాకపోతే అది ఎంత స్థాయిలో పెరిగిందో తెలియదు. కాకపోతే చైతన్యం అయితే స్టార్ట్ అయింది. చైతన్యం స్టార్ట్ అయిందని ఒప్పుకుంటున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా. బీసీ జనంలో ప్రశ్నించే గొంతుక మూగబోయేలా చేశారు అన్న కోణం ఒక బీసీ నేతగా మీకు అనిపించట్లేదు? మేము ప్రశ్నించాం కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఒకటే ప్రశ్నిస్తాడా? మా పార్టీలో లేరా ప్రశ్నించేటోళ్ళు? మా హనుమంతరావు గారు లేరా? మేము లేమా? మా మహేష్ కుమార్ గౌడ్ లేడా? మా మదియాస్కి లేడా? ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టినందుకు నటరాజన్ గారు వచ్చేసేసి మీనాక్షి నటరాజన్ గారు ఆయనకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు కదా. అది కూడా బీసీ గొంతే కదా. లేలే, అంతర్గత వేదికలు చాలా ఉన్నాయి. అంతర్గత వేదికల్లో పరిష్కారం అయ్యింది. అనవసరంగా బయట మీడియా ముందు పోయి 4 మందికి ఎందుకు పలసన పడాలా? మీరు అంతర్గత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మీడియా నుంచి వచ్చిన మనిషే కదా, కాబట్టి మీడియానే అటెండ్ అవుతుంది. అట్లా ఉంటుంది కదా. నీ ఇష్టమైన ఏమైనా ఇష్టమా? పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి 50 లక్షల మంది మెంబర్షిప్ ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు మేము ప్రతిపక్షంలో, మేమంతా రోజు ప్రతిపక్షంలో కొట్లాడినాం. మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా. ఇప్పుడు అధికారం వచ్చిన ఈరుపడతలే ప్రతిపక్షంలోనూ బాధపడలేము మేము. అరే అట్లా ఉంటుంది. పార్టీలో గెలిపోవడం సహజం నడుస్తుంటాయి. మీరు పార్టీకి ఉపయోగపడే పనులు చేయాలా. కాంగ్రెస్ పార్టీకి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని స్వాగతించాలా. ఇంతవరకు మనకు ఒక రికార్డు లేదు, కాగితం లేదు. ఇప్పుడు కాగితం వచ్చింది కదా. కాగితం వచ్చిన తర్వాత మళ్ళీ వేరే. కానీ నువ్వు కాగితం రాకముందే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి, అంటే బీసీలకు కులగణన జరగొద్దు, బీసీలకు రిజర్వేషన్ రావద్దని చెప్పి తీర్మానం కోరుకుంటూ కనపడతావు. ఎందుకు? అది అయిపోతే బీసీలు నన్ను మర్చిపోతారు. బీసీలు మర్చిపోతే నేను రాజకీయంగా ఎదగలేను అంటే ఒక దురుద్దేశం దాగి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపరిచే ప్రయత్నం, ఓసీల మీద అడ్డగోలే వాగితే వాళ్ళు ఈ కులగణన చేయరు,
దీని మధ్యలో వదిలేస్తారని చెప్పి తను భావించినా కనపడతాం. అంటే ఇప్పుడు ఈ క్రమశిక్షణ సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఈ వేటులు లేకపోతే తొలగించడాలు ఇవన్నీ షోకాజులు జరుగుతున్నాయి కదా. అంతకుముందు కూడా మరి ఆల్రెడీ ఉండనే ఉన్నారు కదా కమిటీ, క్రమశిక్షణ కమిటీ. మరి అంతకుముందు తీన్మార్ మల్లన్న గారు మీ ఎమ్మెల్సీగా బయట తిరుగుతున్నప్పుడు, మార్కెట్లో తిరుగుతున్నప్పుడు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీ గొంతు, అధికార పక్షంగా ఉన్న మీ గొంతు పెగలలేదు? మేము అప్పుడు కూడా మాట్లాడినా, నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా. మేమేమంటా ఉన్నాం అంటే దేనికైనా సమయం సందర్భం వస్తుంది. బీసీ నువ్వు కాబట్టి ఇన్ని రోజులు టైం ఇచ్చారు, నువ్వు రిప్లై ఇచ్చి ఉంటే దానికి వాళ్ళు నేనే అగ్రి అయ్యి ఉంటే మీ మీద వేటు వేసేవాళ్ళు కాదు. నేను రిప్లై అయినా ఏం చేసుకుంటూ చేసుకోపోండి అంటే నేను ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నా అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందనే విధంగా తన ప్రవర్తన ఉంది. కాబట్టి పార్టీకి అందరూ సమానమే, తన మన అనే భేదమే లేదు. చట్టం ప్రకారం అందరి చర్యలు తీసుకుని దానిలో భాగంగా వారు సస్పెండ్ చేసారు. నేనే నీకు చాలా ఉంది జనాలు అంటే మరి ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తే తెలంగాణ సమాజం కూడా అరే తీర్మానం వల్ల బాగుంది పోయి ఇండిపెండెంట్ గెలిచి అని చెప్పేసి జనాలు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి నా పుణ్యాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఎట్లా? మరి ఇప్పుడు కరీంనగర్లో అన్ని ఓట్లు వచ్చింది, మరి ఎట్లా వచ్చింది? మరి కరీంనగర్లో ఎట్లా వచ్చినాయి మరి అని అడుగుతున్నాం మేము. 60,000 ఓట్లు అయితే 70,000 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, మరి ఎట్లా వచ్చినాయి? మరి ఇప్పుడు బీసీ వాదం గెలిచిందా లేకపోతే మీ యొక్క అభివృద్ధి పథకాలు గెలిపించాయంటారు అక్కడ, అంటే ముందంజలో ఉండడంలో? మేము ఇక్కడ ఏమంటా ఉన్నామంటే అన్ని ప్రతి ఒక్కటే ప్రభావితం చేస్తాయని చెప్పేసి మేము భావించాం. ప్రతి అన్నీ ఒక్కొక్కటి అది కొంచెం పనిచేస్తాం. ఇంకా మేము సీరియస్ తీసుకుని ఉంటే వేరే ఉండే 3 గెలవాల్సిన కాడ మేము అనవసరంగా ఎక్కడో చిన్న పొరపాటు మూలంగా మేము 3 పోటీ చేసిన 3 గెలిచేటోళ్ళు. ఆ 3 వేరు ఉండేది, 3 గెలిచి ఉంటే ఆ 3 వేరు అనవసరంగా పోటీ చేయకపోవడం మూలంగానే మేము 3 చేయాల్సిన ప్లేస్లో ఒక్కదానికి పోటీ చేసి దాంతో అక్కడ బీసీ వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసుడు, భారతీయ జనతా పార్టీ సెంటిమెంట్ రెచ్చగొట్టు, ఇవన్నీ కూడా ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇట్లా జరగకుండా చూసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. రైట్, ఓకే అండి. ఇప్పుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా మాట్లాడారు కౌశిక్ గారు ఇంతసేపు. ఇప్పుడు బీసీ నాయకుడిగా మాట్లాడదాం. పార్టీలతో మనకు సంబంధాలు లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీసీలకు సంబంధించి వారి యొక్క అభివృద్ధి ఎలా ఉంది, వాళ్ళ యొక్క గుర్తింపు ఎలా ఉంది, వారి యొక్క స్థానం సముచిత స్థానంలో ఉందా లేదా అంటే రోజులు మారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకనాడు పరిస్థితి వేరు, ఈరోజు పరిస్థితి వేరు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 42% రిజర్వేషన్ ఎందుకు కోరుతా ఉన్నారంటే తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు సమైక్య రాష్ట్రంలో 32% లోకల్ బాడీ రిజర్వేషన్ ఉంటాయి. ఓకే, సర్పంచ్ ఎలక్షన్ దాన్ని 23% కుదించుండు. ఎంపీటీ జెడ్పీటీకి వస్తాక 18% అయింది. అది మున్సిపల్ ఎలక్షన్లో 50% చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉన్నారు మున్సిపాల్లో. బీసీలకు 50% చేసే అవకాశంలో 50% చేయలేదు. చేయకుండా బీసీలు నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ నాన్న అవమానించారు, కొండ లక్ష్మణ్ బాబుజీ గారిని అవమానించారు, విజయశాంతి గారిని అవమానించారు, ఆల నరేంద్ర గారిని అవమానించారు, ఈటల గారిని అవమానించి పార్టీ నుంచి పంపించారు. అదే కాకుండా బీసీలను ప్రతిసారి రాజకీయంగా వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, బీఆర్ఎల్పీ నేత కేసీఆర్ గారే ఉంటారు. ఈ మూడిట్లో ఒక పదమైన బీసీలకు ఇచ్చిరంటే లేదు. ఇక భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారిని అర్ధాంతరంగా తొలగించారు. బీసీ ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు చేశారు. ఆ మహేష్ రెడ్డి గారు రోజు ఏం మాట్లాడుతూ ఆయనకే అర్థం కావట్లేదు. ఇక బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి ఇచ్చి ఫుల్ క్యాబినెట్ ఇవ్వలేదు. ఆ ఫుల్ క్యాబినెట్కి సాయ మంత్రి ఇచ్చారు. ఆ సాయ మంత్రి తీసుకుని ఆయన మరి బీసీల కోసం ఏమైనా చేస్తున్నాడంటే ఆయన ఎంతసేపు తెలంగాణలో తిరుగుతాడు, కేంద్రం పోయి నిధులు తీసుకురాడు, తెలంగాణలో తిరుగుతాడు, సెంటిమెంట్ రెచ్చగొట్టుడు తప్ప ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కూడా బీసీకి ఇయ్యని పరిస్థితి. కాబట్టి బీసీల పేరు మీద రాజకీయం చేసి బీసీలు ఎండముంచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ, ముఖ్యమంత్రి కోసం ఉంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి డిప్యూటీ సీఎం. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం పక్కన ఆంధ్ర రాష్ట్రం ఉంటే సిద్ధరామయ్య గారు యాదవ్ సామాజిక వర్గం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. ఇక నరేంద్ర మోడీ గారు ఏమన్నట్టు నేను ఓబీసీ అంటాడు. ఆయన ఓబీసీ అంటాడు, ఓబీసీలకు ఏం చేయలే. చట్టసభలో 33% రిజర్వేషన్ ఏమంటే తేడు, 49 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు అత్యధిక నిధులు ఏమంటే ఇవ్వడు, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడు, కులగణ చేయమంటే బీసీలకు కులగణ చేయకుండా రిజర్వేషన్ పెంచే దానికి వ్యతిరేకం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటది. మరి బీసీలు ఎవరు నమ్మాలి ఇప్పుడు? కాబట్టి రాహుల్ గాంధీ గారు గొప్ప నిర్ణయం తీసుకొని, కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం తీసుకొని జాతీయ స్థాయిలో కులగణన చేస్తేనే బీసీల జీవితాల్లో వెలుగు నింపుతుంది, ఎవరెంత ఉంటే వారికి అంత వాటా అయ్యాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణలో సమగ్ర కుటుంబ ఇంటింటి కులగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించి రేపు దేశానికి తలమానికం అవుతుంది. రోల్ మోడల్ తయారై వచ్చే నెల ఈ నెల 19వ తారీఖు నాడు ఆ ఇండియా కూటమిలో ఎంపీల సమావేశం జరగబోతోంది. దాని కోఆర్డినేషన్ కూడా ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు.
కాబట్టి ఏ రాష్ట్రంలో కులగన చేయాలనుకుంటే తెలంగాణ ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పక్కదమంగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తే ఈ తీన్మార్ మల్లన్న కొంతమంది బీసీ సంఘాలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఖచ్చితంగా బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు అన్ని రకాల అవకాశాలు రాబోతుంది. రైట్, ఇప్పుడు మీరు మాతోటి బీసీ నాయకుడిగానే మాట్లాడుతున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. మరి కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చేశారు కదా, బీసీ నాయకుడిగా దాని మీద ఏమంటారు? బీసీ నాయకుడిగా అదే చెప్తా ఉన్నాం, బీసీ 42% రిజర్వేషన్ ఇస్తానికే మేము లేట్ ఎందుకు అవుతాం? లేటు 1 year ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే తప్ప ఎలక్షన్లు పెట్టొద్దు, మనం మాట ఇచ్చినా మాట నిలుపుకోవాలని చెప్పి ఎలక్షన్లే పోస్ట్ పోన్ చేసినాం. దాంతో సంవత్సరానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి ప్రతి బడ్జెట్లో. అయినా పోయినా పర్వాలేదు, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీల 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం, ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మన కాంగ్రెస్ కానీ బీసీలని భుజం మీద ఎత్తుకుంది. బీసీలకి జెండా అధికార పార్టీ కాంగ్రెస్ ఎలా అని అంటోంది. మరి ఇప్పుడు బీజేపీ కానీ మరి బీఆర్ఎస్ కానీ వాళ్ళు కూడా ఇదే వాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు. మరి అందరూ ఎత్తుకుంటున్నారు భుజం వరకే, కానీ తల మీద పెట్టుకునే సీఎం సీటు ఎందుకు ఇవ్వట్లేదంటున్నారు? దేనికైనా సమయం వస్తుంది. మేము ఎక్కున్నాం కాబట్టి మీదే కదా, మేము ఎక్కువ ఉన్నాం, మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణలో కొన్ని బీసీ సంఘాలు అడుగుతా ఉన్నాయి. మరి కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ అయింది కదా, ఎందుకైంది మరి అక్కడ? మన స్టూడియోలో హైదరాబాద్లో కూర్చొని కర్ణాటక రాజకీయాలు మనకు అవసరం అంటారా? దేనికైనా అంటే ఈ రాష్ట్రంలో బీసీలు ఆతృతగా ఉన్నారు, బలంగా ఉన్నారు, సమర్థవంతంగా ఉన్నారు, జనసంఖ్య కూడా తలంత బలంగా ఉంది. కానీ వాళ్ళకి దక్కవలసిన సీటు, వాళ్ళు కోరుకున్న సీటు అన్నిట్లో ముందు వాళ్ళు సీట్లు వాళ్ళవే, ఓట్లు వాళ్ళవే, సీట్లు మాత్రం మిగతా వాళ్ళకి ఇస్తున్నారంటే కూడా మీ నాయకులు చెప్తున్న మాటే కదా. సీట్లు ఇచ్చారు కాదు, మేము కాంగ్రెస్ పార్టీగా బీసీలో సీట్లు ఇచ్చినాం, కానీ గెలిచింది 8 మంది మాత్రమే. ఓకే, అంటే ఓసీలతోటి ఢీకొనే క్రమంలో బీసీల శక్తి మేరకంటే పైసల ప్రభావం పెరిగింది. బీసీలలో గతంలో చైతన్యం అంత పూర్తి స్థాయిలో లేకుండే, ఎలక్షన్లో వచ్చినప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి దానిలో భాగంగా బీసీలకు అన్ని రకాల ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఈ అన్నిటికీ పరిష్కారం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకొచ్చినట్లయితే బీసీలకు అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి కావాలంటాం, మరి ఎక్కువ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో వాళ్ళు 65 మంది ఉన్నారు. కదా మీరు గెలిచేది బీసీలుగా, వాళ్ళు ఇచ్చుడు వీళ్ళు ఇచ్చుడు కాదు. పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ లేదు. ఓసీ టికెట్లు ఏవైతే ఉండే ఓసీ నియోజకవర్గాలలో అక్కడ మరి బీసీలకే ఇచ్చుంటే వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకుని ఉంటే మీ బీసీలే గెలిచేవాళ్ళు కదా. బీసీలకు ఇచ్చిరు, బీసీలకు టికెట్లు ఇచ్చిరు, కానీ గెలవలే కదా. 23 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు బీసీ లోకంలో గెలవలేని నాయకులు లేదు, బీసీలకు 23 సీట్లు కాంగ్రెస్ ఇచ్చింది. ఓకే, కానీ 8 మంది మాత్రం గెలవలేని వాళ్ళకి ఇచ్చిందని ఒక ఆరోపణ. అది ఫ్యాక్టర్స్, ఇక్కడ రకరకాల ఫ్యాక్టర్ పనిచేస్తాయి. సీట్లు ఇచ్చింది బీసీలకు, కానీ గెలవలేని వారికి రకరకాల ఖర్చు పెరిగింది, రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. బీసీలు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు, వాళ్ళు పుట్టుకతోడే రాజకీయ నాయకులు వాళ్ళు. ఇప్పుడు నువ్వు బీసీలను తయారు చేసే పనులు ఉన్నావు కాబట్టి సమయం పడుతుంది. దేనికైనా సమయం వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఆనాడు పరిస్థితిని బట్టి ఎవరు, ఇప్పుడు తమిళనాడు మొత్తం బీసీలు ఉంటారు. ఆ అసెంబ్లీలో మొత్తం కలిసి ఓసీలు 6 మంది ఉండట. మరి అట్టెట్టుంటే ఎట్లయితుంది? రాజ్యసభలో లోక్సభ అసలు ఓసీనే లేరట. ఎస్సీ ఎస్టీ స్థానాలు మొత్తం ఓసీలు ఎవరట. మరి దాన్ని ఎట్లా అంటాం? అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఫ్యాక్టర్ పనిచేస్తుంది. సమయం వచ్చినప్పుడు అన్ని పనిచేస్తాయి. ఇప్పుడు ఏంటంటే రాజకీయాలన్నీ కూడా కాస్ట్లీ అయినాయి, కార్పొరేట్ పాలిటిక్స్ వచ్చినాయి కాబట్టి కొంత ఇబ్బంది అవుతాం. బీసీలో చట్టసభ రిజర్వేషన్ వస్తే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. కాబట్టి భవిష్యత్తులో బీసీలో మంచి అవకాశాలు రావాలనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నారు. రానున్న కాలంలో రానున్న ఎన్నికల్లో మరి బీసీ ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారా చరణ్ కౌశిక్ యాదవ్ గారు? బీసీ ముఖ్యమంత్రి కోరుకోపోడు కాదు. మీరు ఒక బీసీగా ఫస్ట్ ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతాడు. మనం కోరుకున్నంత మాత్రాన బీసీ ముఖ్యమంత్రి గారు. వడ్డించే వాళ్ళు అంతా వరుసగా కూర్చుంటే ఎక్కడ కూర్చున్నా మీకు విస్తరే వస్తుంది. ఎమ్మెల్యేలు ఎవరు గెలిచిన తర్వాత వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వారు ముఖ్యమంత్రి అవుతారు. అది కరెక్టే. కాబట్టి అనవసరం ఇది. ఎందుకంటే అప్పుడు టీడీపీ ఆర్ కృష్ణ గారు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడ చేస్తానని చెప్పారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత టీడీఎల్పీ నేతను ఎవరు చేశారు? అరవింద్ దయాకరావు చేశారు. ఇక్కడ బీజేపీ ఏం చేసింది? బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఎలక్షన్లు అయిపోయింది బీజేపీ నేత ఎవరు చేశారు? మహేష్ రెడ్డి చేశారు. బీసీలు గెలవలేదంటే గెలిచిరు, 2 గెలిచిరు. పాయల శంకర్ ఉన్నాడు, రాజసింగ్. మరి ఎందుకు గెలే? రాజకీయాలు నడుస్తుంటాయి. చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఇతర పార్టీలు కానీ బీసీ నాయకులన్నీ 4-5 బీసీ నాయకులు 4-5 పార్టీల్లో ఉంటే అన్ని పార్టీలు కాకుండా బీసీలో కొత్త పార్టీ పెట్టుకుంటే మీ పార్టీ మీ ఎజెండా ఒకటిగా మారే అవకాశం లేదా? 4 ఇళ్లలో ఉండడం అవసరం అంటారా? పరుల పంచన ఉండడం అవసరం అంటారు బీసీలకి? ఇక్కడ ఉండే పార్టీలు వేరు. జాతీయ పార్టీ
జాతీయ స్థాయిలో రాజకీయాలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలని కనుమరుగు అవుతా ఉన్నాయి. మొత్తం కరప్షన్ పాలిటిక్స్, ప్రాంతీయ పార్టీలకు ఒక సిద్ధాంతం సరి లేకపోవడం, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే ఇవన్నీ తట్టుకోలేరా మన బీసీ నాయకులు? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకొని ఆయన జాతీయ నాయకుడు కావాలనుకున్నాడు. తెలంగాణ వాదం వదిలిపోయినా జనాలు కింద పడేసి, దానికి ఒక పెద్ద కాన్సెప్ట్ ఉండదు, రకరకాలు ఉంటాయి. అన్ని తమిళనాడు తరహా పాలిటిక్స్ ఉండవు. కాబట్టి ఈ మధ్యకాలంలో పార్టీలు పెట్టిన వాళ్ళందరూ ఖతం అయిపోయారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, దేవేంద్ర గారు పార్టీ పెట్టారు, గతంలో చాలామంది కాసాని జ్ఞానేశ్వర్ గారు పార్టీ పెట్టారు, చాలామంది పార్టీలు పెట్టారు. పార్టీలు అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే రాజకీయాలన్నీ కూడా కాస్ట్లీ అవుతూ ఉన్నాయి, అంత సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉన్నది, ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు, ఏ రోజు న్యూస్ ఆ రోజు. కాబట్టి అంత ఈజీగా లేదు పార్టీలు నడిపే క్రమం. బీఎస్పీ ఖతం అయిపోయిందండి దేశంలో. అంత పెద్ద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ మన 90 స్థానాలున్న బీఎస్పీ అది ఉత్తరప్రదేశ్లో ఒక సీటు కూడా గెలవలే. మాయావతి గారు ముఖ్యమంత్రి 3 సార్లు అయ్యారు. మరి దాన్ని ఏమంటాం మరి? కాబట్టి అంత ఈజీ కాదు. రాజకీయాలు అనేది చాలా కాస్ట్లీ అయినాయి. కాబట్టి మత రాజకీయాలు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా ఎలక్షన్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ లాంటిదే ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఇక బీసీలు ఎక్కడ పార్టీ పెట్టే పరిస్థితి. కౌశిక్ గారు, ఇప్పుడు మరి మల్లన్న, చింతపండ నవీన్ గారు, రైట్, ఇప్పుడు వారు మీ బీసీ నాయకులుగా మీరు అనుకుంటున్నారా, లేదా బీసీ నాయకుల్లో ఉండవలసిన వ్యక్తి ఆయన అని మీరు అనుకుంటున్నారా? బీసీ నాయకుడిగా మీరు ఏమనుకుంటున్నారు? మీ యొక్క కామెంట్ ఏంటంటారు? మేము ఏమంటా ఉన్నాం అంటే, అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టొద్దని చెప్పి అడుగుతాం. కాంగ్రెస్ పార్టీకి అన్నం పెడితే కాంగ్రెస్ పార్టీ సున్నం పెట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎండా ముంచే ప్రయత్నం కూడా తిరుమల చేశారు. బీసీలో మేలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసి బలహీనపరిచే ప్రయత్నం, ప్రతిపక్షాలకు అనవసరంగా వాళ్ళకు మేలు చేసే ప్రయత్నం తిరుమల చేసిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిరు. వారు మా పార్టీ నాయకులు గారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకొని. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇచ్చిన మాట ప్రకారం బీసీలో 44% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉంది. ఖచ్చితంగా బీసీలకు అన్ని రకాల అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ బీసీలో మేలు చేస్తుంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ విత్ మీ. థ్యాంక్ యూ మచ్. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే చరణ్ కౌశిక్ యాదవ్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి వీటిల్లో ఒక అడుగు ముందు పడిందా వెనకబడిందా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారికి సంబంధించిన ప్రెస్ మీట్ లేటెస్ట్గా కొన్ని గంటల క్రితం జరగడం మనం చూసాం. వారిని మరి ఒక బీసీ నాయకుడిగా తీసుకున్నారా, లేకపోతే బీసీ నాయకుడిని అణగదొక్కారా, లేకపోతే బీసీ నాయకుని యొక్క గొంతు నొక్కబడిందా, మరి బీసీల యొక్క పరిస్థితులు ఏంటి అన్న దాని మీద కూడా తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను వినిపించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.